तेलंगाना के वजीर फिनांस हरीश राव ने मेदक के तोपरान में मीडिया से बात करते हुए मरकजी वजीर निर्मला सीतारमण की जानिब से स्कीमात के नामों की तब्दीली में तेलंगाना पर लगाए गए इल्जामात की मजम्मत की है। इन्होंने कहा कि बीजेपी हुकूमत झूठे बयानात के जरिए आवाम को गुमराह कर रही है। हरीश राव ने कहा कि मरकजी हुकूमत ने तेलंगाना हुकूमत की रैतु बंधु स्कीम की नकल करते हुए किसान सम्मान निधि स्कीम रख लिया है, जबकि तेलंगाना हुकूमत ने मरकजी हुकूमत की किसी भी स्कीम की नकल नहीं की। हरीश राव ने कहा कि मरकज की आयुष्मान भारत स्कीम से बेहतर तेलंगाना में अमल में लाई जाने वाली आरोग्यश्री स्कीम है। इस स्कीम के जरिए तेलंगाना हुकूमत 10 लाख रुपये खर्च कर रही है और इसके जरिए आवाम बेहतर तिब्बी सहूलतें फराहम की जा रही हैं। నిన్నగాక మొన్న ఆయుష్మాన్ భారత్ కింద 43 కోట్లు విడుదల చేశారు. మన రాష్ట్రంలో అయిన ఖర్చు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కింద 505 కోట్లు. 505 కోట్లలో వాళ్ళ వాటా కింద 43 కోట్లు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రభుత్వం చేరకనే పోతే పోయిన సంవత్సరం 150 ఇచ్చిండ్రు, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ కింద 43 కోట్లు ఇచ్చిండ్రు. చేరకపోతే ఎందుకు ఇచ్చిండ్రు అంటే మీరు అసలు గోబల్స్ను మించిపోయారు. మీరు ఆ గోబల్స్ అనే ప్రచారమే పెద్దదనుకుంటే గోబల్స్ను మించిపోయే విధంగా గోబల్స్ను సృష్టించడంలో నోబెల్ బహుమతి ఇవ్వచ్చు మీ పార్టీకి. మీరిచ్చేది 26% మందికే, మేమిచ్చేది 90% మందికి. మీరు 150 కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 858 కోట్ల 99 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఇచ్చేది 10 పైసలు, కానీ ప్రచారం ఆర్భాటం ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య ఆయుష్మాన్ భారత్ అగ్రిమెంట్ ఇది కూడా చూపిస్తాను. ఇంకేం చూపించాలి? అమిత్ షా గారు వచ్చి అట్లే మాట్లాడతారు, గడ్కరీ గారు అట్లే మాట్లాడతారు. ఇవాళ ప్రతి ఒక్కరు, చివరికి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇవాళ ఆయుష్మాన్ భారత్లో రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు అని వారు మాట్లాడుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం అట ప్రతి పౌరుడు మీద 1,25,000 అప్పు ఉందని ఇంకొక అర్ధ సత్యాన్ని వారు మాట్లాడింది. ఆర్బీఐ లెక్కల ప్రకారంగా, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారంగా తెలంగాణ 89,188 రూపాయలు కలిగి ఉన్నది. కానీ అదే కేంద్ర ప్రభుత్వం 1,52,17,910 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇలా కేంద్ర ప్రభుత్వ అప్పు ఎంత అంటే 1,52,17,910 కోట్లు. దీన్ని లెక్క తీస్తే కేంద్ర ప్రభుత్వ అప్పు ప్రతి పౌరుడి మీద 1,25,000 ఉన్నది. మీరు చేసిన 1,25,000 ప్రతి పౌరుడి మీద అప్పు, దాన్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేసి ఒక